ఇంతకుముందు తొండమాన్ చక్రవర్తి కట్టించిన దేవాలయం ఉండేది. అది కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల భూగతమైపోగా స్వామివారి యొక్క బింబం కూడా భూగతమైపోయింది. అప్పుడు కొన్నేళ్ల తర్వాత ఆ సమీపంలో ఒక వేణుగోపాల స్వామి ఆలయంలో ఉండే అర్చకులు గోపీనాథులు అని పేరు ఆయనకు స్వామివారు స్వప్నంలో కనబడి ఇలా కొండ మీద స్వామి పుష్కరిణి తీరానికి దక్షిణ నైరుతిలో ఒక సంపంగి వృక్షము, తింత్రిణి వృక్షం రెండు ఉన్న చోట కింద చీమల పుట్టలో నేనున్నాను, నన్ను బయటికి తీసి అక్కడే అదే చోట ప్రతిష్ఠించవలసిందని స్వామివారు ఉత్తర్విస్తారు. అలాగే ఇంకొక గ్రామంలో ఉన్న రంగదాస్ అనే ఒక యాదవుడికి కూడా అదే స్వప్నం వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఊర్ల నుంచి బయలుదేరి తిరుమలకు వచ్చి స్వామి పుష్కరిణి దగ్గర కలుసుకుంటారు. అప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటారు, నాకు ఇట్లా కల వచ్చిందని. అప్పుడు వెతికి ఆ విగ్రహాన్ని ఎక్కడుందో చూసి నీలగోక్షీరధారా భువే నమః అని స్వామివారికి కపిలగో యొక్క పాలు కుండలతో తీసుకొచ్చి ఆ పుట్టపైన పోసినప్పుడు ఆ మట్టి కరిగిపోయి స్వామివారి విగ్రహం బయట వస్తుంది. దాన్ని అక్కడే భరద్వాజ మహర్షి చేత వైఖానస ఆగమ రీతిగా ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి వైఖానస ఆగమ ప్రకారంగా స్వామివారికి నిత్య ఆరాధనలు జరుగుతుంది. ఆయన గోపీనాథులు అని ఆయన వైఖానస అర్చకుడు. ఆయన వంశంలో అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము 4 కుటుంబాలుగా ఉండి స్వామివారికి